క్రీస్తు పేర వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలు. కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. ప్రేమ దేవుని వల్ల మనం ఆలోచన చేస్తున్న యాత్ర కీర్తనలో మరొక యాత్ర కీర్తనని మనం ఆలోచన చేద్దాం. గడిచిన దినాల్లో 124 అధ్యాయం యొక్క యాత్ర కీర్తనని దావీదు గారు రాసిన యాత్ర కీర్తనని మనం ఆలోచన చేశాం. ఆ యాత్ర కీర్తనలో చాలా విలువైన సంగతులను మనం తెలుసుకున్నాం. ఈ ఒక్క దినాన కూడా 126వ అధ్యాయం మనం 125వ కీర్తన అప్పటికే ఒకసారి మనం చెప్పుకున్నాం కనుక 126వ కీర్తనని మనం ఆలోచన చేస్తున్నాం. చదువుదాం. 126వ కీర్తన మొదటి వచనం నుంచి చదువుదాం. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కల కనిన వారి వలె నుంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందగానముతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు. మనము సంతోషభరితులైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహం పారునట్లు యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. కన్నీళ్లు విడిచిచూ విత్తువారు సంతోషగానముతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకుని ఏడ్చుచూ విత్తువాడు సంతోషగానము చేయుచు పనులు మోసుకొని వచ్చును. ఈ యొక్క కీర్తనని మనము పరిశీలన చేయగలిగితే చాలా విలువైన సంగతులు ఈ కీర్తన కూడా మనకు తెలియపరుస్తుంది. ఈ కీర్తన చాలా దీనిలో ఉన్న ప్రాముఖ్యత ఏం తెలియపరుస్తుంది అంటే, ఒక చెరలో నుండి బయటకు రప్పించినప్పుడు చెరలో ఉన్న ఆ జనాంగాన్ని గురించిన సందర్భాన్ని మనకు అర్థమవుతుంది. చెరలో నుండి వాళ్ళని రప్పించినప్పుడు వాళ్ళు ఆనందపడ్డారు అని నేర్పుతున్నాడు. ఇంతకీ ఈ చెరలో ఉన్న వాళ్ళు ఎవరు? ఈ చెర నుండి ఎవరిని దేవుడు రప్పించాడు అంటే, ఆనాడు ఇశ్రాయేల్ ప్రజలు బానిసత్వంలో వాళ్ళు ఉన్నారు. బానిసత్వంలో నుండి ఏం చేశాడు? దేవుడు విడిపించాడు. ఆ విడిపించిన సందర్భంలోనూ మాట్లాడుతున్నారు. ఇదిగో ఆ మాట్లాడుతున్న వాక్యం ఈ విలువైన మాటలు ఏం చెప్తుందంటే, సియోనుడికి మేము వచ్చేదానికి కారణం ఏంది అంటే, ఇదిగో మేము రప్పింపబడ్డాము, ఇదిగో మేము విడిపింపబడ్డాము. ఆ చెరలో నుండి మేము ఏం చేసేబడ్డాము? విడిపింపబడ్డామంటుంది. సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కనిన వారి వలె నుంటిమి అంటున్నది వాక్యం. ఆ చెరలో నుండి విడిపిస్తాడని వాళ్ళకి ఆ ఊహల్లో కూడా లేదన్నాడు. వాళ్ళు ఊహలు కూడా అనిపించుకోలేదు. వాళ్ళు కల కనిన వారి వలె ఉందంట. వాళ్ళు ఆ బానిసత్వం నుండి వాళ్ళు విడిపింపనగానే వాళ్ళు ఎక్కడికి మాట్లాడుతున్నారు? ఇదిగోనైనా మా జీవితాలను చూడండి తండ్రి, ఇదిగో మీ ఎదుట నిలబడడానికి మాకు ఇచ్చిన గొప్ప యోగ్యత తేవా. మా మందిరానికి మమ్మల్ని నడిపించారంటే మీరు ఆ యొక్క బానిసత్వపు చెరలో నుండి మమ్మల్ని విడిపింపజేశారు. ఆ చెర నుండి మమ్మల్ని తప్పించారు. ఆ సియోనికి మేము తిరిగి వచ్చడానికి కారణం ఏందో తెలుసా? మీరు మమ్మల్ని చెర నుండి విడిపించేశారు కనుకే ఇదిగో మీ మందిరంలో మేము ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. అంతటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు అని మాట్లాడుతున్నారు. ఈ కీర్తన నీకు నేర్పుతుంది ఏంటంటే, సియోనుకు తిరిగి వచ్చిన వారిని యెహోవా చెరలో నుండి రప్పించినప్పుడు మనము కనిన వారి వలె ఉంటిమి. మన నోటి నిండా నవ్వు ఉండెను, మన నాలుక ఆనందంతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరి కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకొనిరి. ఆనాడు చెప్పుకున్నారు. ఆనాడు ప్రజలను విడిపింపగానే ఆ అన్యజనులు ఎవరైతే ఐగుప్తులో ఉంటున్న అన్యజనులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ దేవుడు వీళ్ళకు గొప్ప కార్యాన్ని చేశాడు, వీళ్ళు కార్యాలు జరిగించాడు కనుకనే ఆ ఫరో ఎదుట గొప్ప కార్యాలు జరిగించాడు కనుక ఆనాడు ఆ యొక్క ఫరో గారు ఏం చేశాడు? ఆ యొక్క బానిసత్వంలో ఉన్న ప్రజల్ని విడిపింపజేశాడు. ఆ విడిపింపజేసిన కార్యాలన్నిటినీ జనులు గొప్ప కార్యాలుగా వాటిని ఏం చేసుకున్నారు? చెప్పుకున్నారు. ఆ చెప్పుకున్న సందర్భమే ఆనాడు విడిపించిన సందర్భం. ఇదిగో మీరు చెర నుండి మమ్మల్ని విడిపించారు కనుక ఈ యొక్క దినాన మేము మందిరానికి వచ్చి ఈ యొక్క దినాన ఆ మందిరంలో మేము ఏం చేస్తున్నాం? సియోనులో నిన్ను ఆరాధిస్తున్నాం. ఆరాధించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారని చెప్తున్నాడు. మా చెరలో నుండి మమ్మల్ని రప్పించారు. మీరు ఆ చెర నుండి మమ్మల్ని విడిపించారు కనుకనే మేము ఇప్పుడు ఏం చేస్తున్నాం? మీ మందిరానికి వచ్చి మిమ్మల్ని ఆరాధిస్తున్నాం. ఆ చెరలోనే ఉండింటే ఈ మందిరానికి మేము వచ్చేవారమే కాదు, నిన్ను ఆరాధించేవారమే కాదు. మనము కూడా ఇప్పుడు పాపపు చెరలో నేను ఉన్నాం. జాగ్రత్త ఆలోచన చేద్దాం. ఈ కీర్తన ప్రతి పాపపు ఇంకా ఎవరైతే మార్పు చెందిన వారు ఉంటారో వారందరికీ నేరుగా సూటిగా ప్రశ్నిస్తుంది. ఇదిగో నిన్ను రప్పింపజేయడానికే దేవుడు నీ కొరకు నా కొరకు పరలోకం నుండి దిగి వచ్చి ప్రాణం పెట్టడం జరిగింది.
ఆనాడు దేవుడు ఆ ఐగుప్తు జనాంగాన్ని చూసి, ఆ బానిసత్వంను చూసి ఆనాడు మోషేను పంపించాడు ఆ ప్రజల కొరకు. మరి నీవు పాపపు జీవితంలో బ్రతుకుతున్న నీ కొరకు, పాపపు జీవితాన్ని ధరించుకొని జీవిస్తున్న నీ కొరకు, ఈ లోకమే శాశ్వతమని బ్రతుకుతున్న నీ కొరకు, నా కొరకు ఒకనాడు యేసుక్రీస్తు వారిని భూలోకంకి దేవుడు పంపించడం జరిగింది. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టడం కూడా జరిగింది. మరి నీవు పాపపు చెరలో ఈ క్షణంలో నీవు ఉన్నావు. నీవు ఈ పాపపు జీవితాన్ని ఆ చెరలో నేనున్నావు. ఆ బానిసత్వపు జీవితంలో నీవు కూడా ఉన్నావు. పాపపు బానిసత్వంలో నీవు ఉన్నావు. కాబట్టి నీవు రా, ఆ చెర నుండి తప్పించడానికి రా, రప్పించబడు అంటున్నాడు వాక్యం. అన్నాడు ఐగుప్తులు విడిపింపజేశాడు చెర నుండి. మరి అదే ఐగుప్తు దేవుడు, ఐగుప్తులో విడిపింపజేసిన దేవుడు ఇప్పుడు నిన్ను కూడా పాపము నుండి విడిపింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు సిద్ధముగా ఉన్నావా? నీవు సిద్ధముగా జీవిస్తున్నావా? ఇదిగో పాపపు చెర నుండి విడిపింపబడ్డానికి రెడీగా ఉన్నావా? నీ కొరకు ప్రాణం పెట్టాడు ప్రభు. అన్నాడు ఐగుప్తుని నడిపింపజేయడానికి మోషే గారిని ఎన్నుకున్నాడు. ఇప్పుడు నిన్ను కూడా విడిపింపజేయడానికి, నిన్ను ఒక పాపపు చెర నుండి విడిపింపజేయడానికి నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన యేసుక్రీస్తు వారిని చూసైనా నీవు విడిపింపబడు ఆ పాపపు చెర నుండి అని నేర్పుతున్నాడు. రా, నవ్వుతో రా, కలగ నీ జీవితంలో నవ్వు అనేది రావాలి, ఒక సంతోషం. దీని రుచి చూసామనుకో, ఈ రుచి అనేది చాలా సూపర్గా ఉంటుంది. ఎంత ఆనందం వేస్తుందంటే ఒక వాక్యాన్ని బోధించేటప్పుడు కానీ, ఒక వాక్యము యొక్క మాటలు చెప్పడం కానీ ఎంత సంపాదించినంతో తెలుసా? ఎన్ని లక్షలు ఒక రోజుకు సంపాదించినా అంత హ్యాపీగా ఉండదు. ఒక్కరికైనా ఒక వాక్యాన్ని బోధింపజేసినా కూడా అంత ఆనందం ఉంటుంది. ఒక సేవకునికైతేనేమో, ఒక దేవునిలో నిలబడిన మనకి. అలా నీవు కూడా ఆనందపడాలి. నీవు కూడా ఆనందపడాలంటే పాపపు చెరలో నుండి రా. ఆ పాపపు చెరలో నుండి నీవు ఎన్ని విన్నా, ఎంత వాక్యాన్ని బోధింపజేసి నీకు ఎంతగా మొక్కి అరిచి చెప్పినా కూడా అంతటి ఆనందం నీకు రాదు. ఎందుకు అంటే ఆ పాపపు చెర నీ జీవితాన్ని కప్పివేస్తుంది. ఆ విన్న మాటలను కూడా నీ జీవితంలో ఏం చేస్తుందో తెలుసా? కప్పివేస్తుంది, ఆపివేస్తుంది. అక్కడికి ఇన్నంత వరకే నిన్ను జ్ఞాపకం ఉంచుకుంటుందే కానీ బయటకు ఒకసారి వెళ్ళేసరికి ఆ మాటలన్నీ ఏమైపోతావో మనకు కూడా తెలియదు. వినిన మాటలు కూడా మర్చిపోతాం. ఎందుకు మర్చిపోతాం అంటే మనం ఇంకా ఎక్కడున్నాము? పాపపు చెరలో ఉన్నాం. బానిసత్వంలో మనం ఉన్నాం. పాపపు బానిసత్వంలో ఉన్నాం. ఆనాడు ఐగుప్తులో ఉంటున్న ఇశ్రాయేలు ప్రజలు బానిసత్వంలో నుండి మోషే గారిని ఎన్నుకున్నాడు దేవుడు. మరి నిన్ను కూడా విడిపింపజేయడానికి ఈ రోజున నాకు నేరుగా నీకు ఏం చెప్తున్నాయి? విడిపింపబడని చెప్తున్నాయి. మరి విడిపింపబడడానికి దేవుడు విడిపింపజేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అన్నాడు ఐగుప్తులో ఉన్న ప్రజలను విడిపింపగా, మరి నీవు కూడా సిద్ధముగా ఉండనట్లయితే నిన్ను కూడా విడిపింపజేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మన నోటి నిండా నవ్వు ఉండేనంట. వాళ్ళు ఆనాడు విడిపింపజేయగానే ఎంతో సంతోషించారు, ఎంతో ఆనందపడ్డారు. ఆ నాలుగు ఆనందగానముతో నిండి ఆ కార్యాలను చూసి, ఆ యెహోవా కార్యాలు చేసిన కార్యాలను చూసి, ఆ గొప్ప కార్యాలను చూసి దేవుని నమ్మిన ప్రజలు ఏమైపోయారంట? ఎంతో చెప్పుకున్నారంట. ఇంత గొప్ప కార్యాలు చేసి దేవుడు విడిపించుకొని వాళ్ళని ప్రజలను వెళ్ళిపోయాడని చెప్పుకున్నానంట. మరి నీ వరైతగానే చెప్పుకో, ఇదిగో నేను పాపపు ఒక్కొక్క రోజున నేను ఎంతో పాపపు జీవితాన్ని జీవించేవాడిని, ఎంతో తాగుతో జీవించేవాడిని, ఎంతో వ్యభిచారపు జీవిత క్రియలను జరిగించేవాడిని, ఎంతో పాపములో ఉన్నవాడిని నేను. నా దేవుడు ఈ క్షణం నన్ను ఆనందంలోనికి నడిపించాడు. నా దేవుడు ఈ క్షణమున నన్ను ఒక మంచి జీవితానికి నడిపించాడని గొప్ప సాక్ష్యంగా నీవు చెబుతావు. నీ ఎదుట ఉన్న నీ పిల్లలు, నీవు మారని ప్రజలకు కూడా నిన్ను చూసి చెబుతారు, ఇదిగో పలానా వాడు నీచంగా బ్రతికేవాడు. ఒక్కొక్క క్షణమున, ఒక్కొక్క రోజున వాడు బ్రతుకుతున్న విధానం చూడంగానే ఎంతో ఎంజాయ్ లైఫ్ అంటూ తల్లిదండ్రులు పట్టించుకోక, వాడు పని పట్టించుకోక, ఏది పట్టించుకోక జీవితమే ఒక ఎంజాయ్గా మార్చుకొని తిరిగేవాడు ఇప్పుడు బైబిల్ పట్టుకొని నిస్వార్థంగా క్రీస్తు కొరకు బ్రతుకుతున్నాడని అన్యజనుడు నీ గురించి ఏం చేస్తాడు తెలుసా? గొప్పగా దేవుని చేస్తాడు, నిన్ను చేస్తాడు. అలా చేయించాడు దేవుడు అన్నాడు ఐగుప్తుల్ని. ఆ కార్యాలు చూడంగానే, ఆ చేసిన పనులను చూడంగానే, ఆయన చేసిన అద్భుత కార్యాలను చూడంగానే ఎన్నో గొప్ప కార్యాలు ఆ దేవుడు చేశాడని అన్యజనులు చెప్పుకున్నారు. మరి నీవు కూడా పాపపు చెర నుండి విడిపింపబడి నీవు కూడా అన్యజనుల నోటి నుండి అదే గొప్ప కార్యాన్ని చెప్పులాగానే చేయడానికి సిద్ధముగా ఉన్నావా? నేరుగా నిన్నే అడుగుతున్నాను. ఈ క్షణం అడుగుతున్నాం, ఏమో వింటున్నాం వెళ్ళిపోతున్నాం కాదు, మారుదాం. ఎన్ని సంవత్సరాలుగా మన జీవితాలు ఇలా పాపపు చెరలోనే పడేస్తారు. ఎన్ని సంవత్సరాలుగా నేటికి ఈ జీవితాన్ని పాపపు చెరలోనే పడేస్తారు. దయచేసి మారడానికి సిద్ధపడదాం. సిద్ధపడిన నీ రోజున గొప్ప ఆనందం నీకు వస్తుంది. ఆ ఆనందంలోనికి రావడానికి సిద్ధపడుతున్నాడు. అప్పుడు యెహోవా కొరకు గొప్ప కార్యం చేసిన అన్యజనులు చెప్పుకున్నారు, యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు అని చెప్తున్నాడు. మన కొరకు దేవుడు ఇప్పటికీ నేటికి గొప్ప కార్యాలు ఎన్నో చేశాడు. నీ జీవితంలో, నా జీవితంలో జరగలేదంటావా?
జరిగాయి, ప్రతి ఒక్కరి జీవితంలో జరిగాయి. ఎన్నో దేవుడు మన ఆపదల్లో నుంచి మనల్ని కాపాడాడు. నీకు ఏది కావాలంటే అది అవసరతనిచ్చాడు. నువ్వు అడిగిన వల్ల దేవుడు నీ చేతికే ఇచ్చాడు. మరి అంతటి గొప్ప కార్యాలు చేసిన దేవునికి ఎందుకు నీవు ఆ పాపపు చెర నుండి రాలేకపోతున్నావు? ఆనాడు ఐగుప్తులో ఉన్న బానిసత్వంలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలను విడిపింపజేసిన ప్రజలు మాట్లాడారు, ఇదిగో మా దేవుడు మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు గనుకనే మేము ఈ క్షణం ఈ మందిరంలో మేము ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. మరి నీవు ఆ మందిరంలో ఆరాధించాలంటే, ఒక క్రైస్తవుడుగా నేను ఆరాధించే భాగ్యం నీకు నాకు కావాలి అంటే నీవు కూడా ఏం చేయాలి? పాపపు చెర నుండి విడిపింపబడి క్రీస్తు యేసులో నీవు కూడా బాప్తిసం పొంది ఆయన్ని ఆరాధించడానికి మందిరానికి నడిపింపబడాలి. అదే ఈ సందర్భం ఈ చాలా ప్రాముఖ్యమైనది. ఒక పాపికి, ఇంకా మార్పులేని సమాజానికి గొప్ప పాఠంగా ఈ 126వ అధ్యాయము నీకు నాకు నిలబడింది. మరి మార్పు చెందడానికి సిద్ధపడు అంటున్నారు వాళ్ళు. యెహోవా మన కొరకు గొప్ప కార్యములు చేసి ఉన్నాడు, మనం సంతోషభరితులమైతిమి అంటున్నారు వాళ్ళు. మా కొరకు దేవుడు ఎంతో గొప్ప కార్యాలు చేశాడు, మేము ఎంతో సంతోషంగా అయిపోయాం, సంతోషపరమైన జీవితంలోనికి మనం వెళ్ళాం. అంతటి గొప్ప కార్యాలు నా దేవుడు మా కొరకు చేశాడని చెప్పుకుంటున్నారు వాళ్ళు. మరి నీకు అదే కార్యాలు దేవుడు చేశాడు కదా. ఈ రోజున నువ్వు మార్పు చెందకపోయినా నీ కొరకు ఎన్నో కార్యాలు చేశాడు. నువ్వు మార్పు చెందకపోయినా నీ జీవితంలో ఏది కావాలంటే అది ఇచ్చి చూశాడు. అయినా నువ్వు ఇంకా సంతోషిస్తున్నావు కానీ, ఆ కార్యాలను చూసి ఆనందపడుతున్నావేమో కానీ నీ జీవితంలో ఇంకా పాపపు చెర నుండి నీవు రాలేకపోతున్నావు. సంతోషిస్తున్నా, నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, నన్ను ప్రేమించి ఎన్నో కార్యాలు చేశాడు, అన్ని కార్యాలు చేసిన దేవుడు నాకు ఎంతో సంతోషించాడని సంతోషభరితులమవుతున్నామే కానీ మన జీవితాన్ని మాత్రం దేవునికి ఇవ్వలేకపోతున్నాం. వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు నడిపింపబడ్డారు. ఆ నడిపింపబడిన జీవితంలో గురించి వాళ్ళు మాట్లాడుతున్నారు. మమ్మల్ని నడిపింపజేసావయ్యా, మా చెర నుండి విడిపింపజేసావయ్యా, చెర నుండి విడిపింపజేసాము కనుక ఈ రోజున నిన్ను ఈ మందిరంలో మేము ఏం చేస్తున్నాము? ఆరాధిస్తున్నాం. మీ మందిరంలో మేము ఏం చేస్తున్నాం? సియోను యొక్క మందిరంలో మేము ఏం చేస్తున్నాం? నిన్ను ఆరాధించడానికి మాకు గొప్ప భాగ్యాన్ని ఇచ్చావు. ఆ పాపపు చెర నుండి, ఆ యొక్క ఐగుప్తు చెర నుండి మమ్మల్ని విడిపించావు కనుక, ఆ చెరలో నుండి మమ్మల్ని తప్పించావు కనుకే ఈ రోజున మేము నిన్ను ఆరాధించే భాగ్యాన్ని మాకు దయచేసావు అని వాళ్ళు మాట్లాడుతున్నారు, ఆనందపడ్డారు, సంతోషభరితులయ్యారు. మరి అదే కార్యాలు దేవుడు నీకు నాకు ఎన్నో చేశాడు. మన వ్యక్తిగత జీవితాల్లో దేవుడు మనకు అవసరత ఉన్నదల్లా తీర్చిన దేవుని కొరకు బ్రతకకుండా ఇంకా ఎందుకు ఈ పాపపు చెరలోనే మునిగిపోతున్నావు? రా, క్రైస్తవుడుగా నిలబడడానికి సిద్ధపడిరా. నన్ను మార్చడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నన్ను గొప్పగా జీవితాన్ని మలచడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ ద్వారా అన్యజనుల ఎదుట ఒక గొప్ప జీవితాన్ని పలికించుకోవడానికి దేవుడు రెడీగా ఉన్నాడు. మరి ఆ రెడీ అయిన జీవితాన్ని కొరకు సిద్ధపడడానికి నీవు ఉన్నావో లేదో ఒక్కసారి నువ్వే పరీక్షించుకోమని వాక్యము ద్వారా సెలవిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు మాట్లాడుతున్నారు, మా దేవుడు మా కొరకు ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, మనము సంతోషభరితులమైతిమి. దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము అంటున్నారు. ఇంకా చెరపట్టబడి ఉన్నారయ్యా, రప్పించుము అంటున్నారు. ఇదిగో రప్పించు, ఇంకా పాపపు ఊబిలో ఉన్నారయ్యా, ఇంకా పాపపు చెరలోని ఇంకా ఉన్నారయ్యా, రప్పించుము అని మాట్లాడుతున్నారు వాళ్ళు. అన్నాడు విడిపింపజేసిన ప్రజలు కూడా ఎందరో మరలా ఏమైపోయారు? తప్పిపోయారు, ఆ పాపపు ఊబిలోనికి వెళ్ళిపోయిన వారిని మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా ఎందరో నీ మందిరానికి రాలేకపోతున్నారు నాయన, ఇంకా ఎందరో ఆ చెరలోనే ఉన్నారు నాయన. మరి ఈనాడు నేనుగా ఇంకా ఉన్నాము కదా మనం పాపపు చెరలోనే. నిన్నుగా వేడుకుంటున్నాడు. ఆనాడు ఆ ప్రజలు వేడుకున్నారు, ఆ మందిరానికి వెళ్ళిన ప్రజలు ఇంకా ఉన్నారు నాయన చెరలో, వాళ్ళని రప్పించిన ఆయన అంటున్నారు. మరి నీవు ఈ రోజున ఒక సేవకుడుగా, ఒక దేవుని సేవకుడుగా నేను చెప్తున్నాను, ఇంకా మన వాళ్ళు ఉన్నారయ్యా పాపపు చెరలో, ఇంకా మన వాళ్ళు ఎందరో ఉన్నారు, ఇక్కడికి వచ్చేవాళ్ళు మనము ఇంకా ఎందరో పాపపు చెరలో ఉన్నాడు. దేవుడు రప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు, మనం నడిపింపబడడానికి సిద్ధంగా ఉన్నావా? అందుకే మాట్లాడుతున్నాడు, యెహోవా చెరపట్టబడిన వారిని, ఇదిగో దక్షిణ దేశంలో ప్రవాహం పారునట్లుగా యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము. మా వారు ఇంకా చెరపట్టబడి ఉన్నారు నాయన, రప్పించమని మాట్లాడుతున్నారు. మరి ఈ రోజున కూడా మన వాళ్ళు ఎందరో ఇంకా పాపపు అనే జీవితంలో, ఈ లోకమనే మాయలో ఇంకా చెరపట్టబడి ఉన్నారు. మరి వాళ్ళు కూడా నడిపింపబడాలి కదా. మన స్నేహితులు, మన యొక్క యవనస్తులు, మన పిల్లలు ఇంకా ఎందరో పాపపు చెరలో ఇంకా ఏమై ఉన్నారు? చెరపట్టబడి ఉన్నారు, ఇంకా రాలేకపోతున్నారు. వారు కూడా రావాలని కోరుకుందాం దేవుని ఎదుటికి.
వాళ్ళు కూడా దేవుని చెంతకు రావాలని కోరుకుందాం. వాళ్ళు రావాలని కోరుకున్నారు. దేవుని మందిరంలో, ఆ సీయోని మందిరంలో, ఆ యెరూషలేము మందిరంలో ఆనాడు కోరుకున్నారు. ఇంకా ఎందరో పాపపు చెరలో నుండి ఉన్నారయ్యా. ఆనాడు ఇంకా ఐగుప్తు చెరలో నుండి ఇంకా విడిపింపబడిన వారు మరలా ఐగుప్తులో పాపపు జీవితంలోనికి వెళ్ళారు. ఐగుప్తుల నుండి విడిపింపబడ్డారు, కానీ వాళ్ళు విడిపింపబడిన ఐగుప్తుల నుండి మరలా ఏమైపోయారు? పాపపు ఐగుప్తులోనికి వెళ్ళిపోయారు. ఆ పాపపు బానిసత్వంలోనికి వెళ్ళారయ్యా. దయచేసి వాళ్ళని విడిపించు, రప్పించమని అడుగుతున్నారు. మరి అలా అడుగుతున్న దేవుడు, అడుగుతున్నారు ఆ ప్రజలు. మరి ఈ రోజున మనము కూడా అడుగుదాం. ఇంకా మనం మనసు పొందలేకపోతున్నాం. ఇంకా మనం పాపపు జీవితంలోనే ఉన్నారయ్యా. ఇంకా మా పిల్లలు, మా కుటుంబ వారు, మా స్నేహితులు, మా ప్రజలు, ఇంకా మా సంఘపు వారు, మా ఇంట్లో గ్రామం వారు ఇంకా ఎందరో ఉన్నారయ్యా పాపపు చెరలు. వాళ్ళని కూడా రప్పించమని అడుగుదామా? అడగాలి. ప్రతి ఒక్కరూ అడగాలని మాట్లాడుతున్నారు. అందుకే కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానముతో ఏం చేస్తారంట? పంట కోస్తారంట. కన్నీళ్ళతో విత్తాలి మన ఏదైనా కానీ. మనం చేసే ప్రార్థన, మనం చేసే వాక్యం ఏదైతే, ఆ వాక్యాన్ని ఏమిటితో విత్తాలంట? కన్నీళ్ళతో విత్తుదాం. ఆ కన్నీటితో విత్తిన ఆ పంట సంతోషగానంతో ఏం చేస్తాం? మనము పంట కోస్తాం. ఏడుస్తూ ఒక రోజున ఒక భక్తుని కొరకు, ఒక ప్రజల కొరకు, ఒక యవనస్తుల కొరకు, మన సంఘం కొరకు మనం ప్రతిరోజు ఏడుస్తూ ఉన్నామా? ఏడుస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తున్నామా? ఏడుస్తూ వాళ్ళకు వాక్యాన్ని బోధిస్తున్నామా? ఆ పంట ఒక రోజున మనం ఖచ్చితంగా కోస్తాం. మనం ఇవి చెబుతున్నాం ఎంతో భారభరితముగా వాక్యాన్ని బోధిస్తున్నాం. ఆ భారభరితమైన వాక్యం ఏదో ఒక రోజున తాకి ఆ మార్పు చెందితే ఆ రోజు నిజముగా మేము ఏం చేసిన వారము? ఆ రోజు పంట కోసిన వారము, సంతోషంతో పంట కోసిన వారము. అలా మీరు కొయ్యండి అంటున్నాడు. రప్పించేయండి, రప్పించమని అడుగుతున్నప్పుడు, ఆ రప్పించబడినప్పుడు మరి రప్పించబడాలి అంటే కన్నీళ్ళు విడిచి ఏం చేయాలి? విత్తాలి. కన్నీళ్ళతో వాక్యాన్ని విత్తాలి. ఆ వాక్యాన్ని విత్తిన ఆ రోజున మనసార వాక్యాన్ని ఉన్నట్టుగా బోధింపజేసి వారి జీవితంలో వాక్యాన్ని నింపితే ఏదో ఒక రోజైన వాళ్ళకి నాటబడుతుంది. ఏదో ఒక రోజైన వాళ్ళ గుండెలో నాటబడుతుంది. అది ఫలిస్తుంది. వాక్యం ఫలించి అభివృద్ధి చెందినప్పుడు వారి జీవితాలను మార్చుకున్నప్పుడే మనం అధిక ఫలము, అదిగో పరలా మనం ఆ పంటని కోసిన వారమవుతాం. మరలా దేవునిలోనికి ఇవన్నీ నిలబెట్టిన వారమవుతాం. అలాంటి పంటను మనం కోయాలంటున్నారు. మరి అలాంటి పంటను కోద్దాం. మనం మారుదాం. మనం వచ్చిన వారు మారుదాం. రాని వారి కొరకు, మార్పు చెందిన వరకు ప్రకటింపజేద్దాం, వినిపింపజేద్దాం. మన కొరకు ప్రార్థన చేద్దాం. మన స్నేహితుల కొరకు ప్రార్థన చేస్తాం. కుటుంబ వారికి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతిరోజు నేను ప్రతి యవనస్తుడు పేరుతో సహా మన స్నేహితులు కానీ ఎవరైతే మనకు ఉన్నారో మన చుట్టుపక్కల ప్రతి యొక్క స్నేహితుడి కొరకు నేను పేరుతో సహా ప్రార్థన చేస్తాను. ఎందుకంటే బయలుసారా బైబిల్ పట్టుకొని చెప్తున్నాను. ఎందుకంటే నేను మార్పు చెందను, ప్రతి బిడ్డ మార్పు చెందాలి. ఈ పాపపు మాయలో అణిగిపోతున్నారు, ఎవరు నశించిపోతున్నారు. నా సహోదరుడు, నా కుమారుడు, నేను రోజు మాట్లాడించేవాడే వాడు నిత్య నరకానికి జారిపోతున్నాడనే కదా అనే ఆలోచనతో వానికి ప్రతిరోజు మన స్నేహితులు ఎవరైతే మనం ఉన్నారో ప్రతి ఒక్కరి గురించి నేను పేరుతో సహా ప్రార్థన చేస్తాను. ఎందుకు చేస్తాము అంటే వాళ్ళ మార్పులోనికి రావాలి. ఎందుకు తెలుస్తామంటే ఏదో ఒక రోజు వాడు తెలుసుకొని వాళ్ళు మార్పు చెందితే వాడు ఏమైనా తప్పించుకుంటాడు, నిత్య నరకానికి జారిపోకుండా పరలోకపు జారిలోనికి వెళ్ళిపోతాడు. కనుకనే ప్రార్థన చేయాలి, కన్నీళ్ళతో విత్తాలంటున్నాడు. అది నిత్యమని చెప్పాడు. కనుక ప్రతి రోజున నేను చేసే ప్రార్థనలో ప్రతిరోజు మన స్నేహితుల గురించి, మన యవనస్తుల గురించి, మన కుటుంబాల గురించి, మన సంఘాల గురించి, ముఖ్యంగా మన టీం గురించి, మన టీం ఇంకా ఎదగాలి, దేవునిలో ఇంకా బలపడాలని ప్రతిరోజు ప్రార్థనలో వెనుకోవడం జరుగుతుంది. ఎందుకంటే విత్తాలి, ఆయన ఎదుట మొరపెట్టినప్పుడే ఆయన మనకు ప్రతిఫలాన్ని దయచేస్తున్నాడు. కాబట్టి కన్నీళ్లు విడుస్తూ విత్తువారు సంతోషగానముతో పంట కోసేదారు అంటున్నాడు. పిడికడి విత్తనములు ఈ చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానం చేయొచ్చు పనులు మోసుకొని వచ్చును అంటున్నాడు. కాబట్టి ప్రేమైన వారలారా విత్తుదాం. సంతోషముతో మన జీవితంలో సంతోషంతో పంట కోయాలి అంటే ఏడుస్తూ మనం ఏం చేయాలి? విత్తాలి. భారంతో విత్తాలి, బాధ్యతతో విత్తాలి. విత్తనాల్ని బాధ్యతతో వాక్యాన్ని బోధిస్తున్నాం. ఒక సహోదరునిగా వాక్యాన్ని బోధిస్తున్నాం. ఏ ఒక్కరు తప్పిపోకూడదని దేవుని చిత్తము కనుక మనమందరం ఒక తండ్రి పిల్లలు కనుకనే చెబుతున్నాం మార్పులోనికి రండని. ఏదో మీరు మార్పులోనికి వస్తే మాకేదో లాభాలు వస్తాయని కాదు, మీరు మార్పులోనికి వస్తే మాదే ఆస్తులు పెరుగుతాయని కాదు, మీరు మార్పులోనికి వస్తే పరలోకానికి వెళ్తారనే గొప్ప ఆలోచన తప్ప మరొకటి ఏది ఇక్కడ లేదు. ఇక్కడ డబ్బులు ఇవ్వడం కానీ, డబ్బులు తీసుకోవడం కానీ, ఏది దీనికి కొరకు కానీ, దాని కొరకు కానీ ఏది ఇక్కడ జరగడం లేదు. మా ఆస్తుల కొరకు కాదు, మా అంతస్తుల కొరకు, మా పేర్ల కొరకు కాదు. మనమందరము ఎక్కడుండాలి? ఇక్కడ కూర్చున్న వారంతా
పరలోకంలో ఉండాలనే ఆశ తప్ప మరి ఒకటి ఏది కాదు. దాని కొరకమే కన్నీళ్ళతో వాక్యాన్ని బోధిస్తున్నాం, దాని కొరకునే భారంతో వాక్యాన్ని బోధిస్తున్నాం, దాని కొరకునే భారంతో ప్రార్థన చేస్తున్నాం, దాని కొరకే కన్నీళ్ళతో మన టీం కొరకు, మన యవనస్తుల కొరకు, ప్రతి ఒక్కరికి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అంతే తప్ప ఏ దాశ మనకు లేదు. చస్తే ఒక రోజున చస్తే మనం అందరము నిత్య యొక్క జీవంలో మనం ఉండాలి. ఆ నిత్య నరకాన్ని మనము తప్పించుకోవాలి. అదే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప విధి. ఆ విధిలోనికి వెళ్ళాలనేదే తప్ప ఏది ఇక్కడ నేర్పబడు. ఇక్కడ ఏది ఆశించేది జరగలేదు, ఏది ఇక్కడ డబ్బు కావాలని బోధింప జరగదు. కేవలం వాక్యమే బోధింపజరుగుతుంది. వాక్యంలో మార్పు కొరకే కావాలని బోధింపజేస్తుంది. ఈ వాక్యం నీకు నాకు ఈ అధ్యాయం ఏం నేర్పుతుందంటే, మేము విడిపింపబడ్డాము, దేవుని మందిరంలో కూర్చొని మొరపెడుతున్నాము, ప్రార్థన చేస్తున్నాము. మీరు కూడా విడిపింపబడండి పాపము నుండి, రండి దేవుని సన్నిధికి ప్రార్థన చేయండి, ప్రార్థించండి అని చెబుతుంది. అదే ఈ కీర్తన చెప్పే ముఖ్య ఉద్దేశం. మరి ఆ కీర్తన చెప్పినట్టుగా నీ జీవితాన్ని మార్చుకుంటావో, మరి ఇంకా పాపపు చెరలోనే ఉంటావో, నిర్ణయం మీ మీదే వేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. దేవుడు మనందరి వినికిల్లో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన దేవుని సేవకులు చేస్తారు. పరిశుద్ధుడ, ప్రేమ, నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వందనాలు. ఇంతవరకు నీ పిల్లలకు కొన్ని విలువైన సంగతులను బోధించాము నాయన. అవును తండ్రి, నైనా కన్నీళ్ళతో విత్తువాడు తండ్రి సంతోషగానంతో పంటను కోస్తారని చెబుతున్నాం. అదే రీతిగా తండ్రి ఈ పిల్లలు ఎదుట భారంతోనూ కన్నీళ్లతోనూ తండ్రి మొరపెడుతున్నాం నాయన. ఎందరోనైనా నశించి నిత్య నరకానికి జారిపోతున్న మా యవనస్తులు ఉన్నారు, మా యొక్క స్నేహితులు ఉన్నారు, మా యొక్క సహోదరులు ఎందరో ఉన్నారు తండ్రి. ఏ ఒక్క ఆత్మ నశించిపోకూడదనేదే మీ ఉద్దేశము నాయన. అంతకు మించి ఏది లేదు తండ్రి. కాబట్టి అందుకేనైనా ఈ పిల్లలకు ఇంత భారంగా నేర్పుతున్నాం, ఇంత బాధ్యతతో చెబుతున్నాం తండ్రి. ఆ బాధ్యతతో చెప్పిన నీ మాటలు స్వీకరించుకొని వారి జీవితాలు మార్చుకుంటేనే వారు పరలోకపు మార్గంలోనికి వెళ్తారు. కానీ నిత్య నరకానికి వెళ్తే ఏం ప్రయోజనం లేదు నాయన. దయచేసి నీ పిల్లలు విన్న మాటలు మనసారా గ్రహించుకొని వారి జీవితాల్లో భద్రపరుచుకొని వారి మార్పుకు ముందడుగులు వేసే భాగ్యాన్ని దయచేస్తారని ఆశిస్తూ, ఇంకా ఎందరో తండ్రి మా యవనస్తులు ఇంకా ఎందరో నిత్య నరకానికి జారిపోయే మార్గంలో ఉన్నారు తండ్రి. ఆ మార్గంలోనే నీ పిల్లల్ని విడిపింపచేయండి, మీ మందిరానికి చేస్తారని రప్పిస్తారని అడుగుతూ క్రీస్తుని ప్రార్థన సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి. ఆమేన్.